రామకృష్ణారెడ్డి కామెంట్స్ చూసాం కదా, ఏదైతే మెగాస్టార్ కూడా కూటమి అభ్యర్థుల గురించి మాట్లాడడం సంబంధించి అసలు మెగాస్టార్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఆయన ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్ గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. గీత గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గీత గారు చూస్తున్నాం, చిరంజీవి మాట్లాడింది చూస్తున్నాం, సజ్జల మాట్లాడింది చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ నిన్న జరిగిన దాంట్లో అసలు ఏం జరిగింది, ఎందుకు చిరుని టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు? గుంట నక్కలు, ఇంకా తోడేలు, హైనాలు, ముళ్ళపందులు కూడా అన్నట్టున్నారు. ఈ విధంగా అంత ఉద్రేకం కావడానికి గల కారణాలు ఏంటి అనేది? నమస్తే అండి. హలో, వినిపిస్తుందండి? చెప్పండి గీత గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంత సుభిక్షంగా జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం, అంటే ఏదో ఒకటి తీసుకొచ్చి మరి వారు చేస్తున్న సుపరిపాలనకి మీద బురద జల్లాలని ఈ విధంగా అన్ని తీసుకొచ్చి చెప్తా ఉన్నారు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతంగా నగ్గలేనని చెప్పి ఆయనకి అర్థమైపోయింది. తర్వాత బీజేపీని కలుపుకున్నారు, జనసేనని కలుపుకున్నారు. అలాగే షర్మిల గారిని ఇండైరెక్ట్ గా వాళ్ళతో కలిసి మరి పోటీకి రావాలని వాళ్ళు వస్తున్నారు. అదే విధంగా ఇంకా వీళ్ళెవరూ సరిపోరని మళ్ళీ చిరంజీవి గారిని కూడా ఎంటర్ చేసి మరి ముందుకు తీసుకొస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. నేను ఎలా అయినా అధికార దాహంతో మళ్ళీ నేను అధికారంలో కూర్చోవాలి, అంతేగాని మేము ప్రజలకు ఏం చేస్తాము, మేము మీకు ఏం చెయ్యాలి అనే ఆలోచన ఆయనలో కనిపించడం లేదు. ఇది మనం చూస్తున్నాం. కానీ మరి ప్రజలకి ఏం చేస్తాను, ఏం చెయ్యాలి అనే ఆలోచన ఆయనకి లేదు. కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ లో కూటమి అంటే అందరినీ కలుపుకుంటూ గుంపులు గుంపులుగా వచ్చి ఏదో సాధించాలనుకుంటున్నారు. గతంలో 2019లో కూడా మనం చూసాం ఎలా వచ్చారో, ఎలాగా మరి ఆయన ఓడిపోయారో అందరం కూడా చూసాం. ఎలా వచ్చారు 2019లో? ఏంటండి 2019లో ఎలా వచ్చారు? 2019లో ఆయన కూడా పోటీ చేశారు కానీ ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే 14 years కూడా చంద్రబాబు నాయుడు 2019లో కూటమితో రాలేదండి, విడివిడిగా వచ్చారు. 2014లో కూటమితో వచ్చారు. అప్పుడు జనసేన పోటీలో లేదు, బీజేపీ టీడీపీ కలిసి ఉంది, జనసేన సపోర్ట్ చేసింది. 2019లో విడివిడిగా వచ్చారు, వైసీపీ విజయం సాధించింది. అందుకే ఇప్పుడు కూటమితో రావాలని, అప్పుడు ఎలాగూ ఆయన ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు కూటమితో రావాలని చెప్పి అందరినీ కలుపుకుంటున్నారు. బీజేపీ సరిపోవడం లేదు, జనసేన సరిపోవడం లేదు, కాంగ్రెస్ సరిపోవడం లేదు, ఇంకా అన్ని సరిపోక ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారి గురించి మనకు తెలిసిందే. ఆయన నేను దూషించట్లేదు కానీ చిరంజీవి గారు కూడా మరి ఏ విధంగా వచ్చారో కూడా తెలుసు. ఏ విధంగా వచ్చారు క్లారిటీ ఇవ్వండి. తెలుసు కాదు గీత గారు, ఏంటో క్లారిటీ. 2019 ఎలా వచ్చారు తెలుసు, 2019లో విడిగా వచ్చారు, కలిసి రాలేదు. 14లో కలిసి వచ్చారు, అది కూడా అప్పుడు జనసేన పోటీలో లేదు. ఒక క్లారిటీ ఇవ్వండి, ఎట్లా వచ్చారు?
స్టార్ గా వచ్చారు, ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు, కాంగ్రెస్ లో విలీనం చేశారు, రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేశారు. కానీ ఓకే, ఎవరు ఏంటనేది కూడా చెప్పండి, ఎందుకు మీరు విలీనం ఒపీనియన్ ఏంటి చేశారు? అనేది. ఎందుకు విలీనం చేశారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే మ్మ్. వాళ్ళు సినిమా స్టార్ల వరకునే పనికొస్తారు కానీ రాజకీయంగా ప్రజలకి మేలు చేసే విధంగా అయితే వాళ్ళకి ఏ మాత్రము కూడా అవకాశం ప్రజలు ఇవ్వరనేది అక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది. మరి సీనియర్ సో ఎన్టీఆర్ అదే ఇప్పుడు జరుగుతుంది. రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చిన 6 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు, ఇప్పుడు ఇంకా పార్టీ కొనసాగుతుంది. ఆయన కూడా సినిమా స్టారే కదా. సినిమా స్టార్లు అందరూ ఒకే త్రాటికి కట్టేస్తారా? మన దేశ రాజకీయాల్లో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, సినీ సెలబ్రిటీస్. అది వేరు ఇది వేరండి. మరి మీరు ఏది మాట్లాడుతున్నారు గీత గారు, క్లారిటీ ఇవ్వండి. ఒకటి సెలబ్రిటీస్ వీళ్ళు సినిమాలకే పనిచేస్తారంటే సినిమా హీరోలా లేదంటే మెగా ఫ్యామిలీనా, దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనేది. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, క్లారిటీ. ఓకే, సో ఆ విధంగా వచ్చారు కాబట్టి ప్రజలైతే యాక్సెప్ట్ చేయరు అని చెప్తున్నాను నేను. ఎంతమంది వచ్చినా కూటమితో ప్రజలైతే యాక్సెప్ట్ చేయరు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి ఆయనకి గెలిపిస్తారు అనేది నేను క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. ఓకే, ఎందరు వచ్చినా సరే మేము సింగిల్ గా మెజార్టీ సాధిస్తాం, వై నాట్ 175 అని చెప్పి గతంలోనే సీఎం ఒక సభలో మాట్లాడుతూ రాబోయే రాజకీయాలు ఇంకా కొత్తగా ఉంటాయి, ఇంకా ఏమంటారు కూటమిలు ఏర్పడతాయి, ఇంకా పార్టీలు కలిసిపోతాయి, ఇంకా దాడులు జరుగుతాయి, ఇంకా ఇది పీక్ స్టేజ్కి వెళ్తుంది అంటూ సీఎంఏ చెప్పున్నారు ఒక సభలో. సో ఎంతమంది వచ్చినా సరే మేము మాకు ఫరకేం లేదు, మా గెలుపు అనేది పక్కా నల్లరి మీద నడక అని చెప్పేసి చెప్పున్నారు. మరి ఎంతమంది వస్తే ఏంటి, ఎటువంటి నష్టం లేనప్పుడు ఎందుకు ఇంత ఉద్వేగభరితంగా మాట్లాడుతున్నారు ఒక పాయింట్. నాగార్జున గారి దగ్గర నుంచి కూడా ఒక క్వశ్చన్ అంటే ప్లీజ్. ఉద్వేగభరితం అయితే ఏది లేదండి, సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన వెనకాల ఓన్లీ ప్రజలు ఉన్నారు అంతే, కూటములు అయితే లేవు. అందుకని నక్కలు, హైనాలు, ముళ్ళబందులు ఏమండి ఈ విధంగా చూసుకుంటే గతంలో జనసేన చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా దూషిస్తున్నారు, ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, నేను అదే అంటున్నాను. రాజకీయ నాయకుల కామెంట్స్ మనకు తెలుస్తుంది. ఇటుపక్క కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, రోజా కావచ్చు, అటుపక్క మిగతా తెలుగుదేశం కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు. రాజకీయ నాయకుల కామెంట్స్ గురించి మాట్లాడలే, కేవలం సపోర్ట్ చేయండి, వీళ్ళు నాకు తెలిసిన వ్యక్తులు, ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్ళా అని చెప్పి కోరుకున్నా అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక చిన్న కామెంట్ చేశారు. దానికి ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు, ఒకవేళ చిరంజీవి వస్తే ఏదైనా కూటమికి బలం పెరుగుతుందని చెప్పి వైసీపీ భావిస్తోందా?